అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ సిద్దిపేట మాజీ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఈ ఎన్నికల ఇన్ఛార్జు గంగాడి మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్రీ కర్వేద మైపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శులు నరేశన్న గారికి, కరీంనగర్ జిల్లా కౌన్సిల్ మెంబర్ బుర్ర మల్లేశం గౌడ్ గారికి, అదేవిధంగా మండల ఉపాధ్యక్షులు, వివిధ మండల పదాధికారులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, కార్యకర్తలు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నేటి పంచాయతీ ఎన్నికల విషయంలో ఈరోజు మార్గనిర్దేశం ఇవ్వడానికి జిల్లా అధ్యక్షులు రావడం జరిగింది. వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గత సంవత్సరంన్నర కాలంగా గ్రామ పంచాయతీలకు ఎలక్షన్స్ లేని కారణంగా, అంటే పాలక మండలి లేని కారణంగా గ్రామాలలో అభివృద్ధి అనేది మొత్తం కూడా కుంటుపడ్డది. ఇలా మనం చూస్తే గ్రామాలలో అనేక సమస్యలతో ఇలా ప్రతి గ్రామంలో తీసుకున్నా కూడా ఇలా పారిశుద్ధ్య విషయంలో కావచ్చు, మన వర్షాకాలంలో చూసినాం అనేక గ్రామాలలో పారిశుద్ధ్యం లేక చాలామంది ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. చాలామంది అనారోగ్య పాలు కూడా కావడం జరిగింది. పండుగలు వచ్చినప్పుడు కూడా సరైన వసతులు లేక, గ్రామ పంచాయతీ నిధులు లేక, పాలక మండలి లేక, విలేజ్ సెక్రటరీలు ఆ కార్యక్రమాల సొంత డబ్బులు పెట్టుకొని, వాళ్ళ పరిస్థితి ఏమైపోతుందంటే సొంత డబ్బులు పెట్టుకొని లాస్ట్కు వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసి గ్రామ కార్యదర్శి కూడా లాంగ్ లీవ్ పెట్టుకొని వెళ్ళిపోయే పరిస్థితి మనం చూసినాం. అదేవిధంగా చివరికి ఇలా కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క ఎన్నికలు ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే మేము ఎన్నికలు పెడతామని చెప్పి మొదట చెప్పడం, దానికి కోర్టు అడ్డుకోవడం, కోర్టు ఖచ్చితంగా 50% ఉంటేనే మీరు ఎన్నికలకు వెళ్ళాలని కోర్టు చెప్పిన తర్వాత చివరికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క ఎన్నికలను పెడుతున్నామని చెప్పడం జరిగింది. అయితే ఎందుకు పెడుతున్నామని చెప్తున్న దాంట్లో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మార్చి వస్తే ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉందో, ఇలా ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వం పంపించే గ్రామ పంచాయతీలకు పంపించే ఏదైతే 15వ ఆర్థిక సంఘం ఉన్నదో దాని ద్వారా వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో 3000 కోట్ల పైన నిధులు ఈ మార్చి దాటితే వెనుకపోతాయి. కాబట్టి ఈ యొక్క గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోయింది. కాబట్టి ఆ నిధుల గురించి ఎన్నికలు పెడుతున్నామని చెప్పేసి సాక్షాత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించడం జరిగింది. అంటే ఈ ఎన్నికలు కేవలం కేంద్ర ప్రభుత్వ నిధుల గురించి జరుగుతున్న ఎన్నికలు ఇవి నేను చెప్పడం కాదు, రాష్ట్ర ప్రభుత్వమే చాలా స్పష్టంగా డిక్లేర్ చేయడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ₹1 ఇచ్చే పరిస్థితిలో నేను లేను. గత ప్రభుత్వమే విపరీతమైన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. ఆ అప్పులు కట్టడం కాదు, ఆ అప్పులకు వడ్డీలు కట్టడానికే మళ్ళా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను ఏం చేయలేను అని చెప్పేసి ఇలా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఈరోజు గ్రామ పంచాయతీలు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే అవి కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అని చెప్పేసి ఇలా మనకు స్పష్టమైపోయింది. కాబట్టి మీ ద్వారా నేను ఈ ప్రజలను వేడుకుంటా ఉన్నాను. ఈరోజు మీరందరూ కూడా దయచేసి, ఈరోజు కాంగ్రెస్ ఒకవైపు బీఆర్ఎస్ వీళ్ళు మద్దతు ఇచ్చే అభ్యర్థులను గెలిపిస్తే వాళ్ళ అభివృద్ధి చేస్తారు తప్పితే, వాళ్ళ అభివృద్ధి చెందుతుందో తప్పితే ఈరోజు గ్రామాల అభివృద్ధి చెందే పరిస్థితి లేదు. ఇలా భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారు, ఇలా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు మద్దతు తెలిపిన అభ్యర్థులు మీరు గెలిపిస్తే మన గ్రామాలు అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు కేంద్రం పంపించే పదులు మనం చూసాం గతంలో. ఇలా కేంద్ర ప్రభుత్వం పంపించే నిధులను కూడా వీళ్ళు పక్కదారి పట్టించారు. ఇలా గ్రామాలకు ఏదైతే అభివృద్ధి నిధులు ఏదైతే మనం చూసాం, ఇలా డబుల్ బెడ్రూమ్ నిధులు పక్కదారి పట్టించరు. ఇలా మహిళలకు పావలా వడ్డీ రుణాలు కూడా ఇలా పక్కదారి పట్టించిన ఘనత గత ప్రభుత్వం మనం చూసినాం. కాబట్టి దయచేసి మనకు వచ్చే నిధులు అవి సక్రమంగా
మరి మన గ్రామాలలో వినియోగించుకోవాలంటే మన గ్రామ అభివృద్ధికి అవి పాల్పడాలంటే దయచేసి భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను మీరు గెలిపించాలని చెప్పేసి మీ ద్వారా నేను వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం చూసినాము గతంలో బీఆర్ఎస్ ఇంకా చెప్తారు రేపు ఇలానే నామినేషన్ ప్రారంభమైనవి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది, మీరు గ్రామాలలో ఏకగ్రీవం చేయండి, మీరు ఏకగ్రీవం చేస్తే 5 లక్షల రూపాయలు మీ గ్రామానికి మేము అభివృద్ధి నిధులు ఇస్తామని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. మన పార్లమెంట్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కూడా సుమారు దాదాపు 60-70 మంది ఏకగ్రీవంగా సర్పంచులు కావడం జరిగింది. ఏం జరిగింది, వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం 5 లక్షలు పక్కబెట్టు, అసలు జేబుల నుంచి పెట్టుకున్న సర్పంచులు ఏదైతే గ్రామ అభివృద్ధికి వాళ్ళు చేసిన వర్క్స్కు ఇలా బిల్లులు రాక గత ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. సర్పంచులు రోడ్డు మీదకి వచ్చి ఇప్పటికి కూడా వాళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి మేము గ్రామ అభివృద్ధికి మేము అప్పులు తీసుకొచ్చి గ్రామాభివృద్ధికి మరి పాటుపడ్డాము. ఆ బిల్లులు రాక చాలామంది ఇలా అప్పుల పాలైన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ బిల్లులు చెల్లించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కూడా సర్పంచులు ఉద్యమాలు చేసే పరిస్థితి మనం గత ప్రభుత్వంలో చూసినాం. కాబట్టి ఈరోజు వీళ్ళు ఎవ్వల మాటలు కూడా ఇలా నమ్మే పరిస్థితి, దయచేసి ప్రజలందరూ కూడా జాగ్రత్త ఉండాలని చెప్పేసి ఈ సందర్భాన్ని కోరుతా ఉన్నాను. ఇప్పటికే గత 5-6 ఏళ్లుగా గ్రామాలలో కుంటుపడ్డది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలా చూస్తూ ఉన్నాం మనం గ్రామాలలో. ఇలా గ్రామాలలో అభివృద్ధి ఏమైనా జరిగిందా అంటే ఈ గత 10 ఏళ్లలో ఈ 12 ఏళ్లలో అది కేవలం నరేంద్ర మోడీ గారు పంపిన నిధుల ద్వారానే. అది ఆర్థిక సంఘం నిధులు కావచ్చు, అది ఎన్ఆర్జీసీ నిధులు కావచ్చు, అది గ్రామ సడక్ యోజన నిధులు కావచ్చు. ఈ విధంగా ఏది తీసుకున్నా కూడా ఇలా గ్రామాలలో జరిగిన అభివృద్ధి ఇలా కేవలం అది కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే. ముఖ్యంగా గత ఈ 6-7 సంవత్సరాలుగా ఇక్కడ పార్లమెంటు సభ్యులుగా ఇప్పుడు కేంద్ర మంత్రిగా బండి సంజయ్ కుమార్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకున్నారు. వారు ఇలా సిఎస్ఆర్ నిధుల ద్వారా ఇలా మండలం నుంచి ప్రధాన గ్రామాలను కలుపుతూ వెళ్ళే రహదారులను కూడా ఇలా డబుల్ రోడ్లు వేయడం జరిగింది. ఇవాళ మన మండలం కూడా అనేక నిధులను వారు తీసుకొచ్చి ఇక్కడ వారు ఇలా ఖర్చు చేయడం జరిగింది. ఇలా హాస్పిటల్ను అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఇలా మనం చూస్తూ ఉన్నాం. ఇలా హాస్పిటల్లో కూడా ఇలా కార్పొరేట్ ఫండ్స్ తీసుకొచ్చి ఈరోజు ఆ హాస్పిటల్ కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు ఇలా సిఎస్ఆర్ నిధుల ద్వారా. అదేవిధంగా ఇలా 10th క్లాస్ పిల్లలకు మొన్ననే మనం చూసినాము. ఆయన సొంత ఇలా శాలరీ నుంచి కూడా వాళ్ళ ఫీజులు కట్టిన ఇలా గొప్ప మనసు ఇలా సంజయ్ కుమార్ గారిది. ఇలా స్కూల్ కూడా నిర్వీర్యం అవుతున్నాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్ నిర్వీర్యం అయిపోయి చెప్పేసి చాలామంది అధికంగా ప్రైవేటు పాఠశాలలో ఫీజులు చెల్లించి తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలో పంపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలను రక్షించుకోవాలి, పేద పిల్లలను మనం ఇంకా వృద్ధిలో తీసుకురావాలని చెప్పేసి 10th క్లాస్ పిల్లలకు సైకిళ్ళు పంచిండు. అనేక రకాల సంక్షేమ కార్యక్రమం ఆయన ఎంపీ ల్యాండ్స్ ద్వారా కావచ్చు, లేకుంటే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కావచ్చు, సిఎస్ఆర్ ఫండ్స్ ఈజీఎస్ ద్వారా మనం చూస్తున్న గ్రామాలలో కనీసం ఏదైనా ఉపాధి అవకాశాలు దొరుకుతుంది అంటే అది ఈజీఎస్ ఫండ్స్ ద్వారా. 100 రోజుల పని ద్వారా గ్రామాలలో అంతో ఇంతో ఏదైనా వాళ్ళకు ఉపాధి దొరుకుతుందంటే అది గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థులు ఎందుకు గెలిపించాలి? ఒక్కటి కూడా వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కాబట్టి కాంగ్రెస్ బలపరిచిన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు వాళ్ళు అంటారు ఏ గుర్తు లేదా ఇది అందరూ కూడా ఇండిపెండెంట్గా ఎవరికి స్వతహాగా వాళ్ళు గ్రామాల్లో పోటీ చేయొచ్చు, ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్ వచ్చింది. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ తమ బలపరిచిన అభ్యర్థుల గురించి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. కళ్ళబొల్లి మాటలకు బీఆర్ఎస్ కాంగ్రెస్ చెప్పే మాటలను నమ్మకుండా దయచేసి భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించినట్టయితే ఒకవైపు నరేంద్ర మోడీ గారు, ఇంకోవైపు బండి సంజయ్ కుమార్ గారు ఈ గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. ఈ గ్రామాల అభివృద్ధి చేసే బాధ్యత వారు తీసుకుంటారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర మంత్రి వర్యులు ఏ గ్రామాన్ని అయితే మీరు భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిని మీరు నియామకం చేసినట్టయితే ఆ గ్రామానికి 10 లక్షల నిధులు నేను తీసుకొచ్చి అదనంగా నిధులు తీసుకొచ్చి ఆ గ్రామాల అభివృద్ధి తోడ్పడతానని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి విజ్ఞులైన నేను ఈ ప్రజలందరినీ కూడా గ్రామాల మన సిద్దిపేట జిల్లాకు సంబంధించిన
అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించిన ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నిలబడతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వార్డు మెంబర్లు కూడా నిలబడతా ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి వాళ్ళందరికీ మద్దతు ఇచ్చి మీరు వాళ్ళని విజయం చేకూర్చే విధంగా మీరందరూ మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ఇలా పత్రిక ద్వారా మేము అందరూ కూడా వేడుకుంటా ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఏం జరిగిందనేది మనం ఉదాహరణ కాదు. ఇలా వాళ్ళ సర్పంచ్లే రోడ్ల మీదకి వచ్చి ఆత్మహత్యలు ధర్నాలు చేసే పరిస్థితి ఆ ప్రభుత్వంలో మనం చూసినాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నాకు తెలిసి రేపటి నుంచి వాళ్ళు ఏదో వారోత్సవాల సంబరాలు ఈ ప్రజాపాలన అని చెప్పేసి సంబరాలు చేస్తున్నారు. నేను ఇలా రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాను, ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రజాపాలన సంబరాలు చేస్తూ ఉన్నారు? అసలు ఏ ఊళ్ళోనన్నా ఇప్పటి వరకు మీరు ఒక్క అభివృద్ధి కార్యక్రమం, ఒక చిన్న అభివృద్ధి కార్యక్రమం, ఒక రూపాయను మీది ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇలా గ్రామాలలో అంగన్వాడీ భవనాలు కట్టింది. ఇలా చాలా గ్రామాలలో కొత్త గ్రామ పంచాయతీలు కూడా కట్టింది. ఇలా 100% అవి ఇలా కేంద్ర ప్రభుత్వ నిధులు. అవి ఇలా క్రీడా ప్రాంగణాలు ఉన్నాం, ఎవరి నిధులు అవి? శ్మశాన వాటికలు ఎవరి నిధులు అవి? లేకుంటే పల్లె ప్రకృతి వనాలు ఎవరి నిధులు అవి? శ్మశాన వాటికలు. నువ్వు ఏ తీసుకున్నా కూడా ఇలా గ్రామాలలో ఇలా పారిశుద్ధ్యానికి సంబంధించిన కావచ్చు. అవే కాదు ఇలా పశువులకు వైద్యం, పశువులకు టీకాలు, ఇలా అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు. ఇలా పశువులకు వైద్యం కూడా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నిధుల నుంచి ఇలా వైద్యం అందుతూ ఉన్నది. నువ్వు ఏ కార్యక్రమం తీసుకో అవన్నీ కూడా ఇలా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు. కాబట్టి ఇలా ఏ నైతికత లేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఇలా ఇంకొక విషయం కూడా అడుగుతాను. ఇలా ఎంపీ గారికి 5 కోట్ల ఎంపీ ల్యాండ్స్ ఉంటాయి సంవత్సరానికి. ప్రతి సంవత్సరం కూడా ఇలా ప్రతి గ్రామంలో కూడా ఇలా 5 నుంచి చిన్న గ్రామ పంచాయతీ 5 లక్షలు, మేజర్ గ్రామ పంచాయతీ 10 లక్షల వరకు కూడా ఇలా బండి సంజయ్ కుమార్ గారు నిధులు ఇవ్వడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలను కూడా, మీరు ఇప్పుడు గెలిచి 2 ఏళ్ళు అవుతుంది కదా, ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీ సొంత నిధుల నుంచి ఏదైనా చేసిరా? చేసే ఇలా ప్రజల ముందు పెట్టండి. కాబట్టి ఇలా నువ్వు 2 ఏళ్ళ నుంచి ఏదైనా రేపేదో నేను చేస్తానంటే ఎవరైనా మభ్య పెట్టడానికి ఇలా ప్రజలు ఎవరు తప్పుదారి పట్టడానికి. కాబట్టి ఇలా చాలా స్పష్టం. నేను అదే ముందే చెప్పిన ఇవాళ ఈ ఎలక్షన్ అనేది కేవలం కేంద్ర ప్రభుత్వ నిధుల గురించి పెట్టిన ఎలక్షన్ ఇది. ఈ విషయం మేము చెప్పడం కాదు, ఇలా బీజేపీగా మేము చెప్పడం కాదు. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే ఇలా క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత మేము స్థానిక సంస్థల ఎలక్షన్స్కి పోతున్నాము. ఎందుకు పోతున్నాం అనంటే ఇలా 3,000 కోట్ల పైన నిధులు మార్చి వరకల పాలక మండలి లేకపోతే ఇలా కేంద్ర ప్రభుత్వం పాలక మండలి లేకపోతే నిధులు ఇవ్వదు. ఇలా ఎన్నికలు కావడానికి కూడా అదొక కారణం. అదే కారణం ఇలా ఎన్నికలు ఎందుకు మనం చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇలా స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావాలా, మీరు ఎమ్మెల్యేలు, మీరు ఎంపీలు అయ్యారు, మీరు మంత్రులు అయ్యారు, కానీ ఇలా పాలక మండలి లేక ఇలా మేము సర్పంచ్లు అయితే మా గ్రామంలో అభివృద్ధి చేసుకుంటాము, మాకు సర్పంచ్ ఎన్నికలు పెట్టాలని చెప్పేసి ఇలా గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ డిమాండ్ చేస్తారు. నువ్వు ఎన్నికలు పెట్టలే. ఇలా ఎందుకు పెడుతున్నావు అంటే ఇలా కేంద్ర ప్రభుత్వం నిధులు ఎంత పోతాయి కాబట్టి నువ్వు ఎన్నికలు పెడుతున్నావు. కాబట్టి ఇక మీ నిధులు ఎక్కడి? ఇలా ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి ఇలా గ్రామాలని గిద్ది చేసిన అని చెప్పేసి కూడా ఏది కూడా చెప్పే పరిస్థితిలో ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. కాబట్టి దయచేసి నేను మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎంత దుర్మార్గం అంటే పారిశుద్ధ కార్మికులకు కూడా జీతాలు ఇవ్వలేదు. పారిశుద్ధ కార్మికులకు కూడా జీతాలు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ. కాబట్టి ఇవాళ గ్రామాల అభివృద్ధి జరగాలంటే అది కేవలం నరేంద్ర మోడీ ద్వారానే సాధ్యము, అది కేవలం బండి సంజయ్ కుమార్ గారి ద్వారానే సాధ్యము. కాబట్టి మన గ్రామం అభివృద్ధి జరగాలంటే దయచేసి కేవలం భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ద్వారానే సాధ్యము. వీళ్ళని గెలిపించినట్టయితే వీళ్ళ అభివృద్ధిని పక్కకు పెట్టరు, వీళ్ళు నిధులను దారి మళ్ళిస్తారు. వీళ్ళ చరిత్ర మనం మొత్తం తీసుకున్నట్టయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వంలో కూడా ఇలా నిధులను మళ్లించే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇలా ముఖ్యంగా మహిళల పావలా వడ్డీ విషయంలో మనం చూసినాం. గతంలో దారి మళ్ళించిన వీళ్ళు నిధులు ఇలా ఎవరు రుణమాఫీ చేస్తారు అవన్నీ కూడా ఇలా సెంట్రల్ గవర్నమెంట్ పంపే నిధుల ద్వారానే వాళ్ళకు రుణమాఫీ జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఏ దాన్ని చూసుకున్నా కూడా ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉన్నది. ఇలా గత ప్రభుత్వం మనకు డబుల్ బెడ్రూమ్లోనే ఏం జరిగిందో మనం చూసినాం. కాబట్టి దయచేసి ఇలా గ్రామాల్లో కూడా ఆ స్కీమ్లు ప్రతి స్కీమ్ కూడా ఇలా ఇంప్లిమెంటేషన్ కావాలంటే అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉంటేనే మన గ్రామంలో కానీ ఆ యొక్క స్కీమ్లు కూడా మనకు అందే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పే మాటలు నమ్మొద్దని మళ్ళొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ ఇలా భారతీయ జనతా పార్టీ ద్వారానే గ్రామాలు వికసిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా
బలపరిచిన భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు మాత్రమే మీరు ఎన్నుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళని ప్రజలందరూ కూడా వేడుకుంటాం.